మొన్న గుడివాడ అమర్నాథ్ గారు ఏమన్నారు, మేము మొత్తం కూడా వైసీపీ హయాంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామని చెప్పేసి మరి ఆయన మాట్లాడారు కదా. అయితే దానికి కౌంటర్గా మన అనంతపురం సభలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, సరే మీరు మొత్తం 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామని చెప్తా ఉన్నారు, కానీ వాటిలో మరి ఎన్ని పూర్తయినాయి అంటే కేవలం ఒకటి పూర్తయింది, మిగతా అన్ని చూసుకుంటే ఏదో పునాదులు వేసి అక్కడ పక్కన పెట్టేశారు. సో అందుకని చెప్పేసి మేము దీనికి పీపీపీ మోడల్ అయితే తీసుకురాబోతున్నాం అని చెప్పేసి మరి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అయితే దాని తర్వాత ఆయన ఏమన్నారు, మరి మీకు ఏదైనా సరే దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, లేదు అంటే ఇంకేదన్నా సరే మీరు చర్చించాలి అనుకుంటే ఆటోమేటిక్గా అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో అసలు ఎవరు ఎంతవరకు పనులు చేశారు, ఎంతవరకు పనులు జరిగి అసలు దీనికి సంబంధించి పూర్తిగా అయితే మాట్లాడదాం, సో మరి మీరు అయితే అసెంబ్లీకి రండి అని చెప్పేసి ఒక కౌంటర్ వేశారనమాట. అయితే ఇప్పుడు దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, మీరు మేము ఈ 17 మెడికల్ కాలేజీలు ఎందుకు తీసుకొచ్చాం, కేవలం ఎవరైతే మరి పేద విద్యార్థులు ఉంటారో వాళ్ళకు కూడా వైద్య విద్య అనేది అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో మేము ఈ 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చాం. సో ఇప్పుడేమో మీరు దీన్ని ప్రైవేటీకరణ చేయబోతా ఉన్నారు. సో ఈ విధంగా మీరు కనుక చేస్తే ఊరుకునేది లేదు. సో కాబట్టి ఒకటైతే గుర్తుపెట్టుకోండి, సో మరి దీనికి సంబంధించి టెండర్లు వేస్తారు కదా, సో ఈ టెండర్లో ఎవరైతే పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి, రేపు వైసీపీ ప్రభుత్వం వచ్చింది, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ టెండర్లన్నింటిని కూడా రద్దు చేస్తాం అని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి హెచ్చరించడం జరిగిందనమాట.